హోలిస్టిక్ హీలింగ్ అని అంటే ప్రేయర్స్ చేస్తారేమో కదా. హోలిస్టిక్ అప్రోచ్ అంటే ఏంటి అంటే ఇలా వస్తున్నాయి అన్నమాట నా మెసేజెస్. ఈ రోజు సన్నగా ఉంటున్నా, 2 days తర్వాత the same blouse will not fit me. So I wanted to know what is it, how to deal with it. Because there is a lot of hormonal fluctuation. There is Okay. a lot of stress hormone developing in your body. Unfortunately, menopause is hitting very early in India. Nobody wants to see the sun nowadays. సో ఆ బయట లైట్ అయితే మీ పైన పడితే మీకు యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి మెడిసిన్కి ఒక్క మెడిసిన్ వస్తూ ఉంటుంది. మెయిన్ ప్రాబ్లం ఇండియన్ ఫ్యామిలీస్. ఈ రోజు నాకు పీరియడ్స్ వచ్చింది, ఇది మన బ్రదర్ కి తెలియకూడదు, ఫాదర్ కి తెలియకూడదు. ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్, ఇది ఎప్పుడైతే మనం ఎడ్యుకేట్ చేస్తామో క్రైమ్ రేట్ కూడా తగ్గుతుంది సొసైటీలో. సో బోన్ హెల్త్ కూడా మెనోపాజ్ కి ఏమైనా కనెక్షన్ ఉందా అండి? అది ఖచ్చితంగా ఉంటుంది. చూడండి, ఆ మజిల్స్ బిల్డ్ అవ్వాలంటే స్ట్రెంత్ ట్రైనింగ్ ఇంప్రూవ్ చేయండి అంటే టెస్టోస్టెరాన్ ఉంటే మజిల్స్ బిల్డ్ అవుతాయి. ఓకే, మేల్స్ లో ఉంటాయి టెస్టోస్టెరాన్. ఓకే, ఎంతన్నా స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకోండి, ఎంతన్నా వెయిట్ లిఫ్ట్ చేసుకోండి, మీకు మజిల్స్ రావు. యూట్రస్ రిమూవల్, హిస్టరెక్టమీ. ఎవరు యూట్రస్ రిమూవ్ చేసుకున్నారో వాళ్ళకి చూసారు 35% ఇంక్రీజ్ ఆఫ్ హార్ట్ అటాక్ రిస్క్. A high protein diet is always good for women's health. So there is a big myth because సాల్ట్ తక్కువ తింటే మన బోన్స్ వీక్ అయిపోతాయి. మిత్ ఇది, వెరీ సింపుల్ మిత్ అంటే. హెవీ బ్లీడింగ్ అండ్ పెయిన్ఫుల్ పీరియడ్స్ ఆర్ జస్ట్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అ ఉమెన్. విమెన్ ని చాలా లైట్ గా తీసుకుంటారు. ఏంటి అంటే ఏ సబ్స్క్రైబర్ అయితే కన్సీవ్ అయ్యారు అని మనము ఈ వీడియో చేస్తున్నాము, ఇది వాళ్ళ సెలబ్రేషన్ మేము ఇక్కడ చేస్తున్నాం అనమాట. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. ఈ రోజు చాలా స్పెషల్ ఎపిసోడ్ జరగబోతుందండి. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూస్తారు కాబట్టి మీకు తెలిసిపోతుంది. సో స్పెషల్ ఎపిసోడ్కి స్పెషల్గా రెడీ అవ్వాలి. మీకు అందరికీ తెలుసు ఎక్కువ మేకప్ వేసుకోను అని చెప్పి, కాకపోతే మన ఫేస్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చూసుకోవాలి అని అంటే మనం మంచి ప్రోడక్ట్స్ వాడాలి. అండ్ ఐఎమ్ బ్యాక్ విత్ మై మామా ఎర్త్ రైస్ ఫేస్ వాష్. సో దీని మూలానే నేను 10 days నుంచి వాడుతున్నానండి. సూపర్ ఎఫెక్ట్స్ అనమాట. సో దీని గురించి మాట్లాడుకున్నప్పుడు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. సో రైస్ వాటర్ అనేది కొరియన్ బ్యూటీ ట్రెండ్ అండి. ఇది ఇండియాలో కూడా ఉంది మన అమ్మమ్మ నాన్నమ్మ కాలం నుంచి. కాకపోతే ఏంటంటే మనకు కొంచెం లేట్గా తెలిసిందనమాట, అంతే. సో ఈ మామా ఎర్త్ ప్రోడక్ట్ కొరియన్స్ లాగా గ్లాస్ కింద తీసుకొస్తుంది. ఎలా చూద్దామా? ఈరోజు day 1 ఆఫ్ యూజింగ్ ద రైస్ వాటర్ ఫేస్ వాష్ అండి. సో చూసారా ఎంత డ్రైగా ఉందో. నాకు ఇచ్చింగ్ కూడా వస్తుంది, డెడ్ స్కిన్ అంతా ఉండడం వలన ఈ వింటర్కి. అందుకని లెట్ us స్టార్ట్ ద ఛాలెంజ్ అనమాట. day 1. Day 3 of my face wash. Day 7. సో ఈ మామా ఎర్త్ రైస్ వాటర్ ఫేస్ వాష్ మూలన ఏంటంటేనండి, మన స్కిన్ అనేది మంచిగా జెంటిల్గా క్లెన్స్ చేస్తుంది. రైస్ వాటర్ మూలన స్కిన్ అనేది చాలా జెంటిల్ అయిపోతుందండి. అండ్ నియాసినమైడ్ మూలన ఏంటంటే మనకి ఏమైనా డార్క్ స్పాట్స్ అలాంటివి ఏమైనా ఉన్నా అండ్ స్కిన్ ఏమైనా బంప్స్ ఉన్నా అవన్నీ కూడా ఈవెన్ టోన్కి తీసుకొచ్చేస్తుంది అనమాట. స్కిన్ అనేది భలే షైన్ అవుతుందండి. సో మామా ఎర్త్లో బెస్ట్ పాయింట్ ఏంటంటేనండి, మామా ఎర్త్ వాళ్ళు ఎప్పుడు కూడా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పటికప్పుడు ప్రోడక్ట్స్లో కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఎఫెక్ట్స్ తీసుకొస్తూ ఉంటారు. దాని మూలన ఏంటంటే మనకి ప్రోడక్ట్ అనేది చాలా ఎంజాయ్ చేస్తాం. సో దట్ ఈస్ వై ఐ ఎంజాయ్ బయింగ్ మామా ఎర్త్ ప్రోడక్ట్స్. ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ అలా ఉంటుంది అండ్ దాంట్లో ఎటువంటి కెమికల్స్ ఉండవు. దాని వల్ల మన స్కిన్ హామ్ అనేది అవ్వదు. ఈరోజు 10th day అండి, ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి నా స్కిన్. సో ముందు కంటే కూడా నా స్కిన్ చాలా బ్రైట్గా, ప్లంప్గా, షైనీగా, చాలా బ్యూటిఫుల్గా తయారైందండి. అండ్ దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు మామా ఎర్త్ అండ్ రైస్ వాటర్ ఫేస్ వాష్. అండ్ నేను అనుకోవడం చాలా దగ్గరలో ఉన్నాను నేను కొరియన్ లాంటి గ్లాస్ స్కిన్ కోసం అని చెప్పేసి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్ డే అండ్ ఐ హోప్ ఇట్ డెఫినెట్లీ హ్యాపీ. సో మామా ఎర్త్ ప్రోడక్ట్స్ మీరు కొనుక్కోవాలంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ ఇవే కాకుండా ప్లస్ మామా ఎర్త్ స్టోర్స్ కూడా
కూడా ఈ మధ్య నియర్ బై ఉంటున్నాయి అనమాట. ఒకవేళ అలాంటి స్టోర్ ఏమైనా మీరు ఫైండ్ అవుట్ చేసినట్టయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఇదే కాకుండా నీలి 2025 అని చెప్పేసి నా కోడ్ యూజ్ చేసినట్టయితే మీకు మామా ఎర్త్ వెబ్సైట్ అండ్ యాప్లో 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకండి, వెంటనే వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. చక్కగా మీ స్కిన్ కూడా గ్లాస్ స్కిన్ చేసుకోండి. అండ్ నేను మాత్రం తొందరగా రెడీ అవ్వాలండి, ఎందుకంటే చెప్పాను కదా చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఈరోజు మనదని. చలో వెళ్ళిపోదాం. ఈ రోజు చాలా 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 హ్యాపీయెస్ట్ డే అండి నాకు అండ్ ఇంద్రాకి. మీరు ఆల్రెడీ టైటిల్ చూశారు కాబట్టి దెర్ ఆర్ నో మోర్ సస్పెన్సెస్. కానీ ఏంటి అంటే హ్యాపీనెస్ ఏంటి అంటే ఒక కరెక్ట్గా 1 month అయింది మనం ఈ వీడియో చేసి. మనకి అంత మంచి గుడ్ న్యూస్ చెప్పారంటే అంటే నాకు అసలు మాకు ఎలా అనిపించింది అంటే మాతృ సొసైటీకి ఏదైనా చేయగలిగాము అనేది ఒక చిన్న హ్యాపీనెస్, చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అండ్ అలాగే డాక్టర్ గారు వాళ్ళకి కూడా అసలు అద్భుతమైన ఫీలింగ్ అండి, అది నేను మాటల్లో చెప్పలేదు. ఆ రోజు మేము ఇద్దరం ఎక్కడికో వి వర్ గోయింగ్ అవుట్ అండ్ డాక్టర్ సయ్యద్ జీ కాల్డ్ మీ అప్ అనమాట. నా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి డ్రైవ్ చేస్తూ ఉన్నారు తను. ఐ హ్యాడ్ టియర్స్ ఇన్ మై ఐస్. ఎందుకునంటే ఈ సెట్ ఐ వాంటెడ్ టు షేర్ అ గుడ్ న్యూస్ అని అంటే ఏంటండి అని అన్నా. అని అంటే నువ్వు 1 of your subscriber హ్యాస్ కన్సీవ్డ్ అంటే ఐ ఫెల్ట్ సో గుడ్. ఆ రోజు ఎంత అంటే అంత హ్యాపీ అనిపించింది. ఎందుకునంటే మన మూలాన మనం పెట్టే వీడియో మూలాన ఎవరికైనా ఒక ఉపయోగం కలిగిందంటే ఇట్ ఈస్ అ గ్రేట్ థింగ్ అండి. నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ గారికి, ఎందుకంటే ఇంత మంచి ఏమంటారు రిజల్ట్స్ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎగ్జాక్ట్లీ 1 month లో ఇంత మంచిగా. నేను చెప్పేది కూడా అదేనండి. డెఫినెట్లీ మీరు అందరు కూడా అండ్ వచ్చి కన్సల్ట్ చేయండి. ఐ మీన్ అంటే ఆన్లైన్ కన్సల్టెంట్ తీసుకోండి. డెఫినెట్లీ ఎవరైతే ప్లాన్ చేయలేకపోతున్నారో వాళ్ళు ప్లాన్ చేయండి, మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయండి. సో దీనికి సంబంధించి కొన్ని డౌట్స్ నాకు ఇంకా కొన్ని ఉండిపోయాయి. సో ఆ కొన్ని డౌట్స్ అనేది మనం ఇప్పుడు డాక్టర్ సయ్యద్ జీతో మాట్లాడేసిన తర్వాత దెన్ వీ విల్ కాల్ హిజ్ వైఫ్ డాక్టర్ తాహెరా ఆల్సో. అండ్ అప్పుడు ఒక కొత్త టాపిక్ కూడా తీసుకుందాం ఈరోజు. అవి రెండు కలిసి మాట్లాడదాం, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాకు మీకు రెస్పాన్స్ ఎలా ఉంది ఫస్ట్ అంటే నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు 1500 couples వాళ్ళు హ్యాపీగా కన్సీవ్ అయ్యి పిల్లల్ని కానీ హ్యాపీగా ఉండేటట్టు మీరు చేశారు. ఈ వీడియో వల్ల మీకు ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? ఎంతమంది వచ్చారు? చాలా మంచి రెస్పాండ్ వచ్చిందండి. ఆల్మోస్ట్ ఒక 60-70 మంది అన్న వచ్చారు మాతో, కాంటాక్ట్ చేశారు, ఎన్రోల్ చేశారు ప్రోగ్రామ్ లో. అండ్ ఆల్ దోస్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ ఇప్పటి వరకు అయితే. ఓకే. అండ్ ఇది లాంగ్ జర్నీ అండి. ఒక్కడికి 1 month లో వచ్చిందంటే వేరే వాళ్ళకి కొంతమందికి 2 months పట్టొచ్చు, 3 months పట్టొచ్చు, 6 months కూడా పట్టొచ్చు. దే ఆర్ స్ట్రగ్లింగ్, చాలా ఇయర్స్ నుంచి స్ట్రగుల్ చేస్తున్నారు కదా. సో ఈ ఓవర్ నైట్ ఇది ప్రాబ్లం వెళ్ళదు. సో మనం వర్క్ చేద్దాం. నేనేం చెప్తానంటే అదే లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, నేను మేము ఎప్పటి వరకు హెల్ప్ చేస్తామంటే వాళ్ళ హార్ట్ బీట్ బేబీది చూసేటప్పటి వరకు మేము ఉంటాం వాళ్ళతో. ఆ కమిట్మెంట్ ఇస్తున్నాం మేము. సో అప్పుడు వరకు వర్క్ చేద్దాం. అది చాలా ఇయర్స్ ఇష్యూస్ కదా, కొంచెం టైం కూడా పడుతుంది, కొంచెం స్లోగా కూడా అవుతుంది. కొన్ని పెద్ద పెద్ద ఇష్యూస్ కూడా ఉన్నాయి దాంట్లో, చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో అండ్ ద పీపుల్ ఆర్ కమింగ్ లైక్ 40 above కూడా ఉన్నారు. అలాంటిది ఇష్యూస్ పీపుల్ కూడా వస్తున్నారు ఒక హోప్ తో. ఈ అన్ని ఒక 10 years అయిపోయింది, నేను ఎక్కడ చూపించలేదు ఇప్పటి వరకు. మీ వీడియో చూసిన తర్వాత మేము వస్తున్నాం ఆ నమ్మకంతో అంటున్నాం. సో దట్స్ అ రియలీ గుడ్ ట్రస్ట్ దే ఆర్ డూయింగ్ ఆన్ us అండ్ వీఆర్ ట్రైయింగ్ టు. నేనేం ట్రై చేస్తున్నా అంటే మా సైడ్ నుంచి వాళ్ళకి ఎంత 100% 200% సపోర్ట్ అన్నా ఇస్తాను. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు మా ఎపిసోడ్ చూసి డాక్టర్ ని కన్సల్ట్ చేసి అండ్ నాకు తెలిసిన సబ్స్క్రైబర్స్, తనకి మేము ఎవ్రీడే మాట్లాడే సబ్స్క్రైబర్స్, లేకపోతే మా వ్యూవర్స్, మా ఇన్స్టాలో ఫాలోవర్స్, వీళ్ళందరికీ ఉపయోగపడుతున్నాం ఏదో ఒక విధంగా అన్నది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫర్ మీ దట్ ఈస్ అచీవ్మెంట్, దట్ ఈస్ సక్సెస్. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం అండి, ఇది అడిగితే బాగుంటుంది. ఏంటమ్మా? అదే మనం ప్రేయర్స్ అని అనుకుంటున్నారు. యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. రీసెంట్ గా ఒక ఫ్రెండ్ని కలిసాను నేను, మై ఓన్ ఫ్రెండ్. సో నేను అన్నాను, నిన్న ఒక ప్రోగ్రామ్ లో షీఈ్ ఆల్సో అంటే చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటున్నారు వాళ్ళు. అయితే నేను అన్నాను ఇలాగ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, వై డోంట్ యూ గో అంటే లేదు అని. ఎందుకు అని అన్నా. అని అంటే నువ్వు హోలిస్టిక్ హీలింగ్ అని అంటే ప్రేయర్స్ చేస్తారేమో కదా. నేను అన్నాను హూ సెడ్ అబౌట్ ప్రేయర్స్ అని అన్నా.
వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రేయర్స్. Correct. ఎవరు చెప్పారు నాన్న ప్రేయర్స్ అని చెప్పి? అంటే చాలా మందికి తెలియక హీలింగ్ అన్నా హోలిస్టిక్ అన్నా ప్రేయర్స్ అనుకుంటున్నారు, లేకపోతే ఈ గుడికి వెళ్ళి పెట్టుకోండి దండం, లేకపోతే ఈ మస్జిద్కి వెళ్ళి, లేకపోతే ఈ దర్గాకి వెళ్ళి, లేకపోతే ఈ చర్చ్కి వెళ్ళి. ఇది కానే కాదు. ఇట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ అప్రోచ్. ఎగ్జాక్ట్లీ. సో అది మీరు చెప్పాలి వాళ్ళకి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ గాడ్ అన్నది. చూడండి, వెరీ సింపుల్ థింగ్. హోలిస్టిక్ అంటే ఏంది? హోలిస్టిక్ అంటే ఒక్క పార్ట్ కి, లైక్ సే గైనకాలజిస్ట్ ఏందంటారు, ఓన్లీ మీ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ని మాత్రమే చూస్తారు వాళ్ళు, అక్కడే చూస్తారు. సో ఆ పార్ట్ ఒకటి. ఇంకా కార్డియాలజిస్ట్ అంటే ఏంది? హార్ట్ కి చూస్తారు. ఆప్థాల్మాలజిస్ట్ అంటే ఐస్ కి చూస్తారు. సో ఇది ఏం అయిపోతుందంటే ఒక స్పెషలైజేషన్స్ అయిపోతుంది. ఒకవేళ హోలిస్టిక్ అప్రోచ్ అంటే ఏంది అంటే, మీ కళ్ళల్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే దాన్ని బట్టి మీ వేరే ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. మా బాడీ వన్ ఎంటిటీ, ఒక్క ఎంటిటీ ఇది. అండ్ దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. ఒక హార్ట్ కి ఎఫెక్ట్ అయితే ఓన్లీ హార్ట్ కి ఎఫెక్ట్ అవుతుందా? వేరే ఆర్గన్స్ కి ఏం కావాలి? సో డెఫినెట్లీ అవుతుంది. అది అర్థం చేసుకోండి. హోలిస్టిక్ అప్రోచ్ అంటే మా బాడీ ఒక్కట ఎంటిటీ, అండ్ అన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తేనే మనకు కన్సెప్షన్ అనేది వస్తుంది. అది అర్థం చేసుకోవాలా. ఓన్లీ నాకు పీరియడ్ చక్కగా చేసుకోండి అయిపోతుంది అంటే అవ్వదు. మీకు థైరాయిడ్ ఇష్యూ కూడా ఉండొచ్చు, మీకు డయాబెటీస్ ఉండొచ్చు, దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అవి అన్నీ సాల్వ్ చేసి ఒక్క ఫుల్ బాడీని ఒక్క ఎంటిటీ లాగా ట్రీట్ చేసి ఒక్కటే ప్లేస్లో, అది ఇంపార్టెంట్. మీ గైనిక్ ఇష్యూ వచ్చింది ఇంకొక డాక్టర్ దగ్గర, ఆ ప్రాబ్లం వచ్చింది వేరే డాక్టర్ దగ్గర, అలా కాకుండా ఒక్కటే చోటు మీ మొత్తం బాడీని సాల్వ్ చేయాలా న్యాచురల్ గా, వితౌట్ ఎనీ మెడికేషన్స్. మా దగ్గర ఏం ప్రేయర్స్ అలాంటిది ఏమి ఉండదు. మా దగ్గర క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, వేరే వేరే కంట్రీస్ పీపుల్ ఉన్నారు అరౌండ్ ద వరల్డ్. ఫిలిపీన్ నుంచి ఉన్నారు, జంబియా నుంచి ఉన్నారు, సౌదీ అరేబియా నుంచి ఉన్నారు, అన్ని ప్లేసెస్ నుంచి ఉన్నారు. ఇఫ్ వి ట్రీట్ ఇట్ ఇన్ దట్ వే, యూర్ వస్తారండి. సో ఐ హోప్ నా ఫ్రెండ్తో పాటు చాలా మందికి ఎవరెవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ క్లియర్ అయి ఉంటాయి అని అనుకుంటున్నాను. డాక్టర్ మీకు అర్థమైంది కదా, చిన్న అంటే ప్రతి పార్ట్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. అంతేనండి. సో ఆ మొత్తం ట్రీట్ చేయాలంటే హోలిస్టిక్ గా ట్రీట్ చేయాలి కాబట్టి తప్పిస్తే ఇక్కడ ఎటువంటి ప్రేయర్స్ లేవు. సో ఈ రోజు ఒక కొత్త టాపిక్ నాకు పర్సనల్గా నేను ఫేస్ చేస్తున్న టాపిక్, ఐ థింక్ చాలా మంది కూడా ఫేస్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను కొన్ని రివ్యూస్ చెప్తున్నానండి. అంటే నాకు సయ్యద్జీ అండ్ తాహిరా గారు పంపించారనమాట. సో అవి ఒకసారి చదువుతాను. ఒక క్లయింట్, నేను జాయిన్ అయ్యా ఇంకా 1 నెల కూడా కాలేదు, కానీ నేను ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాక నాకున్న నెగటివ్ ఆలోచనల్ని మెల్లిమెల్లిగా తగ్గించుకుంటున్నా. మోటివేషన్ సెషన్స్ చాలా యూజ్ అవుతున్నాయి. నా లక్ష్యంని తొందరలోనే చేరుకుంటాను అని నమ్మకం వచ్చింది సార్ అని పెట్టారు. దట్స్ సో నైస్. నో మీకు ఎలా అనిపిస్తుంది అండి ఇవన్నీ ఇలాంటివి వచ్చినప్పుడు? యూ ఫీల్ సో గుడ్. నో నాకు అన్నిటికంటే మంచిది ఇంకోటి ఏం నచ్చిందంటే మీరు ఎవరి ఐడెంటిటీస్ కూడా రివీల్ చేయలేదు. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు టెల్ అబౌట్ ద ఐడెంటిటీస్. ఆయన పంపించేటప్పుడు ఇలా నాకు ఎందుకునంటే మీ ప్రైవసీ మీది కాబట్టి ఇదిగోండి ఇలా వస్తున్నాయి అనమాట నాకు మెసేజెస్. ఆయన కట్ చేసి పంపిస్తారు నాకు. Hi ma'am, it's been less than a month that I joined the program, but I really appreciate the follow-up and personal response from you. Very good to see that you are spending time to see the photos we post and encourage us. Thank you so much for your support. పోస్ట్ అంటే ఏంటి అనుకున్నాను, పైన ఒక ప్రీ లంచ్ సాలెడ్ అని చిన్న ఫోటో కనిపిస్తుంది ఇక్కడ నాకు. సో అంటే మీరు డైట్ కూడా వాళ్ళకి చెప్తున్నారు. ఓ ఓకే, ఓ ఓకే. వాళ్ళు ఏం తినాలి, ఎలా తినాలి అన్ని కూడా చెప్తారు. ఓకే, అండ్ అకౌంటబిలిటీ ఉంటుంది దానికి. వాళ్ళు మాకు చెప్పాలి, ఓన్లీ చెప్తే కాదు, ఫోటో పంపించాలి, మేము చెక్ చేయాలి వాళ్ళు చక్కగా ఫాలో చేస్తున్నారా లేదా అని. ఓ ఓకే ఓకే ఓకే. దట్ కైండ్ ఆఫ్ అకౌంటబిలిటీ, మైక్రో మేనేజ్మెంట్ ఉంది. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకోటి వచ్చి తాహిరా మ్యామ్, సాజిద్ సార్, ఆఫ్రీన్ మ్యామ్, కనీజ్, ఫాతిమా మ్యామ్ అండ్ టీమ్, అంటే మీ మొత్తం టీమ్ కా థ్యాంక్స్ అబౌట్ a lot for your support. I came across your program through Neeli Meghallo channel. I am super happy to be a part of your program. I have previously joined 2 other Telugu programs.
I paid a high amount for them and did not receive any proper response or personal care. అంటే మీ దగ్గర కంటే కూడా హైగా పే చేశారంటే రెండు తెలుగు దానికి. It's been almost a month and frankly speaking, I have lost only about 1 kg. However, I can see noticeable inch loss, which makes me super happy. సో ఈ క్లయింట్ ఎవరైతే ఉన్నారో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇవన్నీ. I feel lighter. Weekly sessions have been incredibly motivating. I have put up several notes affirming that I will become a mother by March 2025 with a healthy baby. నాకు ఫుల్ గూస్ బంప్స్ వస్తున్నాయి అసలు అమ్మాయి మెసేజ్ చదువుతూ ఉంటే. డెఫినెట్లీ నువ్వు March 2025కి ఐ థింక్ యూ విల్ నో దట్ హూ ఆర్ యూ అన్నది ఈ మెసేజ్ చదువుతున్నప్పుడు. సో అలాంటప్పుడు డెఫినెట్లీ యూ షుడ్ డెఫినెట్లీ కన్సీవ్ అండ్ ఐ విల్ నో వెన్ యూ కన్సీవ్. మీకు ఎలా అనిపిస్తుందండి మెసేజెస్ అన్ని వచ్చినప్పుడు? ఇట్ గివ్స్ యూ అన్ ఎనర్జీ టు మూవ్ ఫార్వర్డ్. అంతే కదండి, అంతే కదా. ఇక్కడ ఎలా ఉందంటే గివ్ అండ్ టేక్ ఇస్ బోత్ పాజిటివ్. చాలా బాగుంది. సో ఇలాగ వచ్చేసేసి చాలా మంది ఇంకా చాలా మెసేజ్లు ఉన్నాయి, నేను కొన్నే చదివాను. మేఘనా గారు మా మెసేజ్ చదవలేదు అని మీరు అనుకోకండి, అన్ని చదవలేను, అది చదవడమే ఒక ఎపిసోడ్ అయిపోతుంది. సో ఐఎమ్ సో గ్లాడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే. ఇంకొక చిన్న టాపిక్, నాది ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో నా గురించి నేను మాట్లాడాలనుకుంటున్నానండి. సో డెఫినెట్లీ నేను మాట్లాడేవి చాలా మందికి కనెక్ట్ అవుతాయి, అవ్వకుండా ఉండవు, కానీ అది మాట్లాడాలనుకుంటున్నా. సో మెయిన్లీ ఏంటంటే, now I am 45. I will be 46 in July. Okay? So నేను ఒక 1.5 year నుంచి చాలా సఫర్ అవుతున్నా ఫిజికలీ సఫర్ అవుతున్నాను. దీనికి ఏమేమి రీజన్స్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. 1 year బ్యాక్ నేను కొంచెం సన్నగా ఉన్నాను, బట్ ఈ 1 yearలో నేను ఒక 10-12 kilos ఐ హ్యావ్ పుట్ ఆన్ వెయిట్, పర్టికులర్లీ ఫ్రమ్ పాస్ట్ 6 months. అప్పుడు నేను కూర్చొని ఆలోచిస్తున్నా దేనికి అని ఆలోచిస్తుంటే దెన్ ఐ అండర్స్టూడ్, దెన్ ఐ టాక్డ్ విత్ మై మామ్. మా అమ్మతో మాట్లాడితే అప్పుడు, అంటే బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్ ఆల్సో, నాకు తెలియలేని విషయం. ప్రీ మెనోపాజ్ స్టేజ్ ఉంది ఇప్పుడు నీది. మన ఫ్యామిలీలో అందరూ 42 నుంచి స్టార్ట్ అయిపోయింది మన ఫ్యామిలీ హిస్టరీ ప్రకారము. సో యు ఆర్ గోయింగ్ త్రూ ప్రీ మెనోపాజ్ స్టేజ్. దట్ ఈస్ ద రీజన్ నీ బాడీలో ఎన్ని చేంజెస్ వస్తున్నాయి. చేంజెస్ ఏంటి చెప్తాను. చాలామంది నన్ను అడుగుతున్నారు, మీరు పలానా వాళ్ళ దగ్గరికి డైట్కి వెళ్ళొచ్చు కదా, లేకపోతే మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చు కదా. అంటే వాళ్ళకి అర్థం కాని పాయింట్, నేను సఫర్ అవుతున్న పాయింట్, వాళ్ళతో ఇప్పటివరకు షేర్ చేసుకొని పాయింట్ ఏంటనంటే, ఈరోజు సన్నగా ఉంటున్నా, 2 days తర్వాత ద సేమ్ బ్లౌజ్ విల్ నాట్ ఫిట్ మీ బికాస్ ఆఫ్ వాటర్ రిటెన్షన్. నాకు తెలియకుండానే వాటర్ వచ్చేస్తుంది నా బాడీలో, కాళ్ళల్లో వాటర్ వచ్చేస్తుంది, బాడీలో వాటర్ వచ్చేస్తుంది. ఒకరోజు ఫేస్ పల్చగా కనిపిస్తుంది, ఒక రోజు ఫేస్ ఫుల్ ఉబ్బిపోయి ఉంటుంది వాటర్ మూలాన. మై బాడీ ఈజ్ ఓన్లీ నాట్ సపోర్టింగ్ మీ, మై డ్రెస్సెస్ ఆర్ నాట్ ఫిట్టింగ్ మీ సడన్లీ. సో ఇది ప్రీ మెనోపాజ్ స్టేజ్ అన్నది అర్థం చేసుకోవడానికి నాకు కొన్ని రోజులు పట్టింది. సో వాట్ ఈస్ దిస్ అన్నది నాకు అర్థం కావాలి. సో ఐ వాంటెడ్ టు నో వాట్ ఈస్ ఇట్, హౌ టు డీల్ విత్ ఇట్. So we women goes through a series of stages during our life. Like first we attain the stage known as puberty. అవును. And then it is followed by a menstrual cycle. Yes. And then the stage of reproduction where we reproduce. And then we lactate, we feed the baby. And there is a lot of requirement with our body. And then attain a final stage known as menopause. So before the menopause hits, we hit a stage known as premenopause. Okay. Because our body gives a signal that I'm stopping now. Okay. The reproductive stage. I'm stopping now. I'm not be able to conceive now. I'm not ready to give birth. Okay. So this is that stage. So because of that, many hormonal changes happens in our body, up and down, estrogen, progesterone, drop of estrogen, and then leading to so many changes, physiological changes in the body. So these symptoms arises, which you said, night sweat, palpitation, Yes. weight gain, Yes. and water retention, unnecessary you cry for Yes. nothing. అవును. Yes. ఓ రీజనే ఉండదు అసలు. Yes, because there is a lot of hormonal fluctuation. There is Okay. a lot of stress hormone developing in your body. ఓకే, క్లియర్గా చెప్పాలి అంటే మన బాడీ 4 stages. It's actually 3 3 stages. ప్యూబర్టీ అంటే మనం ఎప్పుడైతే మెచ్యూర్ అవుతామో అది, దాని తర్వాత రీప్రొడక్టివ్ స్టేజ్,
దట్ అంతే కదా. Yes. సో వేర్ యూ ఆర్ రెడీ టు కన్సీవ్ అండ్ ఆల్, ఎగ్స్ ఫామ్ అవ్వటము ఇవన్నీ కూడా, ఓవరీ డెవలప్ అవ్వడం ఇవన్నీ కూడా ఉంటుంది. దాని తర్వాత ఇంకా బాడీ ఇంకా నాకు చాలు, గివ్ మీ రెస్ట్ అని అంటదంట. ఆ రెస్ట్ అనేది మెనోపాజ్, దట్ ఈస్ ద ఫైనల్ స్టేజ్ వేర్ యూ డోంట్ గెట్ యువర్ పీరియడ్స్, వేర్ యూ డోంట్ గెట్ పీరియడ్స్. అలాంటప్పుడు మనం ఫైనల్గా ఇంకా అది స్టాప్ అయినప్పుడు మెనోపాజ్. కానీ ఆ మెనోపాజ్కి ముందు వచ్చేది ప్రీ మెనోపాజ్ స్టేజ్. సో ఆ ప్రీ మెనోపాజ్ స్టేజ్ అనేది ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుందండి ఒక మనిషిలో నార్మల్లీ? అంటే అది ఏమైనా ఫ్యామిలీ ఇది బట్టి ఉంటుందా, లేకపోతే ఇన్ని ఇయర్స్ అని ఉంటుందా? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? Okay. Basically, it starts prior, sometimes 4 years prior, or sometimes 10 years prior also. ఓ 10 years also. For Amma. some people, yes. ఓకే For some people. ఓకే. But unfortunately, menopause is hitting very early in India. There is a rise of early menopause in ఎందుకు? India. వాట్ ఈస్ ద రీజన్? Because of so many lifestyle changes, ma'am. We have totally changed our lifestyle. The way which we used to live back 20 to 30 years, we are not living like that. అవును. Completely shift of day and night, Avunu. and desk jobs, not Avunu. taking the sunlight, not going outside, not being socialized and only in the phones, scrollings. ఓకే. So these are the kind of changes. వాటి మూలాన కూడా మెనోపాజ్ ముందుకు వచ్చేస్తుందా? Yes, because Oh. of all the radiations, because of the lifestyle factors, because hormones play a role in this. ఓకే ఓకే. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, మన లైఫ్ స్టైల్ చేంజెస్ మూలాన 20-30 సంవత్సరాల క్రితం మనం ఉండేటట్టుగా ఇప్పుడు లేము కాబట్టి, దట్ ఈస్ ద రీజన్ మనకి ఈ మెనోపాజ్ అనేది ఇండియాలో తొందరగా హిట్ అవుతుంది. సో తెలియకుండానే వెయిట్ గెయిన్ అనేది ఇట్ ఈస్ బాదరింగ్ మీ. సో దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకున్న క్వశ్చన్స్ చాలా మంది వ్యూవర్స్ కి కూడా ఉండుంటాయి. దే మైట్ బి మెనీ పీపుల్ హూ ఆర్ ఇన్ దేర్ 40s. సో ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఏంటి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్. అఫ్ కోర్స్ అండి, నేను ఇది యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా డెస్క్ జాబ్స్ మీరు అన్నట్టు అందరూ కూడా నైట్ షిఫ్ట్స్ ఎక్కువైపోతున్నాయి. నైట్స్ అంతా వర్క్ చేస్తున్నారు. ఆడపిల్లలే పాపం దే ఆర్ వర్కింగ్, అందరూ కాల్ సెంటర్స్ లో అక్కడ ఇక్కడ నైట్స్ ఎక్కువ వర్క్ చేస్తున్నారు. సో ఇలాంటివి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటి. ఇంకోటి రెండోది, నాకు ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఒకటి ఉందండి, నైట్ లో ఫోన్లు ఎక్కువ చూస్తాను. సో అలాగే చాలా మంది మీరు అన్నట్టు లేట్ నైట్ వర్క్స్, లేదు అని అంటే సన్ చూడకపోవడం అనేది అందరూ ఆల్మోస్ట్ నోబడీ వాంట్స్ టు సీ ద సన్ నౌ డేస్. పర్టికులర్లీ ఐటీ అయితే వాళ్ళు ఎప్పుడు వెళ్తారో పాపం, నైట్ అంతా వర్క్ చేస్తారు, మార్నింగ్ అంతా పడుకొని ఉంటారు. సో ఇవన్నీ కూడా చేంజెస్ అనేవి. సో ఈ చేంజెస్ ఇలా ఉన్నాయి కదా, వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అసలుకి? హౌ టు ఓవర్కమ్? సింపుల్ అండి. ఒక చిన్న థింగ్, మీకు ఏం ప్రయారిటీ అది పెట్టుకోవాలి. సో ప్రయారిటీ ఏంది? ఒకవేళ హెల్త్ అయితే ఖచ్చితంగా హెల్త్ కేర్. అప్పుడు ఉద్యోగం ఉండదు కదా సయ్యద్జీ. అట్లా ఉండదండి. మీరే చెప్పండి. నేను చూస్తున్నా వరల్డ్ వైడ్ పేషెంట్స్ తో మాట్లాడుతాం. వరల్డ్ వైడ్ పేషెంట్స్ ఉన్నారు మా దగ్గర. యుఎస్ వాళ్ళు కూడా ఉన్నారు, యూకే వాళ్ళు కూడా ఉన్నారు, ఆస్ట్రేలియా వాళ్ళు కూడా ఉన్నారు, ఫిలిపిన్ వాళ్ళు కూడా ఉన్నారు. సో నేనేం చెప్తానంటే, ఒక్క అర్ధ గంట ఉండదా సన్లైట్ చూడడానికి? మీకు అర్ధ గంట ఉంటుంది. అది తీసాను, అది తీసి మనం బయట, మేము ఒకవేళ మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారా, లంచ్ చేస్తారా, ఏదో ఒకటి బయట వెళ్ళి కూర్చొని సన్లో చేయండి. ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా బయట చేయండి. సో ఆ బయట లైట్ అయితే మీ పైన పడితే మీకు యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటిది మెడిసిన్ది ఒక్క మెడిసిన్ అవసరం ఉండదు. అంత ఇంపార్టెంట్. సో ఇప్పుడు వచ్చేసేసి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలండి? అంటే నాకు తెలియకుండానే నాకు మెనోపాజ్, ప్రీ మెనోపాజ్ స్టేజ్కి నేను వెళ్ళిపోయా. చాలా మందికి దీని అవేర్నెస్ లేదు. సో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి, ఏ ఏజ్ లో ప్రిపేర్ అవ్వాలి? So first we need to get ourselves aware. ఓకే. Women are more responsible because our elders like mother, sister, father, whatever, even the fathers can also communicate this, that you are heading towards the menopause. This should be a normal topic. It should not be a taboo actually, because we go through a lot. If you don't understand us, who will understand? Correct. If husband, father, brother, if you don't understand, then who will understand us if we shy out with this? చాలా మంచి పాయింట్ చెప్పారండి నిజంగానే. ఎందుకునంటే నిజంగానే మనము మాట్లాడటానికి ప్రతిదానికి మొహమాట పడతాము, ఆలోచిస్తాము. అరే ఇది మెయిన్ ప్రాబ్లం ఇన్ ద ఇండియన్ ఫ్యామిలీస్, వెదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్, అది ఏ రిలీజియన్ అయినా కానివ్వండి, ఇండియాలో ఉన్న ఇప్పటికీ కూడా
సొఫిస్టికేటెడ్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళైనా సరే ఒక ప్రాబ్లం ఏంటి అంటే ఇవి మనము ఫాదర్తో మాట్లాడకూడదు, ఇది మనం బ్రదర్తో డిస్కస్ చేయకూడదు. ఈ రోజు నాకు పీరియడ్స్ వచ్చింది, ఇది మన బ్రదర్కి తెలియకూడదు, ఫాదర్కి తెలియకూడదు. దిస్ సీక్రసీ విల్ ట్రబుల్ యు అ లాట్ ఇన్ ఫ్యూచర్. yes ఇది సో మా ఇంట్లో జనరలీ నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై హౌస్, మా మమ్మీ అలా ఎడ్యుకేట్ చేయలేదు మమ్మల్ని. వెన్ వీ మెచ్యూర్డ్, మేము ఎప్పుడైతే మెచ్యూర్ అయ్యామో ఇట్ వాజ్ అ నార్మల్ టాపిక్ ఇన్ ద హౌస్. సో ఆవిడ ఎలాగంటే మా నాన్నకి చెప్పేది ఈ రోజు పిల్లలకి ఒంట్లో బాగాలేదు, కొంచెం మూడీగా ఉంటారు. సో దీని మూలన ఏమైపోతుంది అని అంటే దెన్ మెన్ విల్ అండర్స్టాండ్, మగవాళ్ళకి అర్థమవుతుంది ఈ టైంలో వీళ్ళ మూడ్ స్వింగ్స్ ఉంటాయి, వీళ్ళు ఇలాంటి గో త్రూ అవుతారు. ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్, ఇది ఎప్పుడైతే మనం ఎడ్యుకేట్ చేస్తామో క్రైమ్ రేట్ కూడా తగ్గుతుంది సొసైటీలో అన్నది నా ఫీలింగ్. సో అప్పుడు దే విల్ అండర్స్టాండ్ విమెన్ ఎ లాట్ కదా. సో కానీ దీన్ని ప్రిపేర్ ఎలా చేయాలి, ఏ ఏజ్ లో నార్మలీ హిట్ అవుతుంది? Usually, as I said, it is hitting very early in India. So just start preparing from your 42s, 43. When you are 42, 43, just be prepared that yes, I'm going through this phase. Nobody can nobody can escape this phase actually. So we need to get ourselves mentally prepared. Yes, I'm going to have this phase. Okay. Mentally prepare yourself. So ఎవరికైనా సరే హిట్ అవుతుంది. Yes, hit 42, yes, 43 తర్వాత. Yes, Okay. it will definitely hit. And unfortunately, some of our clients have hit it menopause in 38 only. Oh my God. One of them, doctor said that at the age of 34, premenopausal stage you are hitting. అయ్యో. This is what happening in India. Okay. So mentally get yourself prepared. We can combat this. We can Okay. overcome through this issue by making certain lifestyle changes and Okay. by being more aware about our body. Okay. So mentally get yourself prepared if you are heading towards menopause. Okay. ఒక పాయింట్ నేను యాడ్ చేయాలి. Please, please. ఒక పేషెంట్ ఫ్రమ్ గుజరాత్, అతను వచ్చింది, ఇద్దరు డాక్టర్స్ అండి, వాళ్ళు ఎండి డాక్టర్స్ ఇద్దరు కూడా. Okay. అండ్ వాళ్ళు మొత్తం ట్రై చేశారు, 4 లాప్రోస్కోపీ జరిగింది వాళ్ళ పైన, Okay. వైఫ్ పైన, అండ్ పీరియడ్ స్టాప్ అయిపోయింది మొత్తం. Okay. హర్ ఏజ్ ఇస్ 41 or 42, right? 41 I guess. 41. After IVF. So after IVF's failures and all, she came to know about us. 6 months వరకు పీరియడ్స్ రాలేదు, మా దగ్గర వచ్చారు, జాయిన్ చేశారు. మేమన్నాం, సో యూఆర్ ఆల్రెడీ మెనోపాజల్, ఎందుకంటే 6 months నుంచి రాలేదు కదా మీకు పీరియడ్స్. సో దేర్ ఆర్ ఛాన్సెస్ మీరు మెనోపాజల్ లో ఉండొచ్చు. వీఆర్ నాట్ షూర్ ఇప్పటి వరకు. అండ్ మీ దగ్గర ఇన్ని ప్రొసీజర్స్ జరిగినాయి, మీ పైన ఐయుఐ జరిగినాయి, ఐవిఎఫ్ జరిగినాయి, మీకు ఇన్ని సర్జరీస్ కూడా జరిగినాయి, లాప్రోస్కోపీ జరిగింది, లైనింగ్ మొత్తం ఏమైతుందో మాకు తెలియదు, యూటరస్ లైన్. సో బట్ ఈవెన్ దెన్ మీకు ట్రై చేయాలా, ఈ హోలిస్టిక్ అప్రోచ్ నచ్చింది అంటే మీరు ట్రై చేయవచ్చు. Okay. So we are not giving a guarantee to Okay. this couple. Okay. So they said no, we don't have an option at all. Okay. మా దగ్గర అసలు ఆప్షనే లేదు, మేము మళ్ళీ ఐవీఎఫ్ దగ్గర వెళ్ళాలా, అది కష్టం మాకు, కొంచెం కష్టం. సో వీ వాంట్ టు బీ ఇన్ ఎ గుడ్ లైఫ్ స్టైల్ అని వాళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ విత్ ఇన్ జస్ట్ 3 months తర్వాత వాళ్ళకి పీరియడ్ స్టార్ట్ అయింది. Oh. Right? And from that time, ఇప్పుడు 6 months అయింది, every month she is getting periods as of now. Wow. Right? And అన్ని సిమ్టమ్స్ పోయాయి, ఏది సిమ్టమ్స్ ఉండో వాళ్ళకి, ప్రీ మెనోపాజల్ ఏదేదో హాట్ ఫ్లషెస్ అవన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు పీరియడ్స్ రిపోర్ట్స్ మొత్తం చేస్తే అన్ని మంచిగా వచ్చింది, హార్మోన్ రిపోర్ట్స్ ఇవన్నీ, ఎవ్రీథింగ్ Symptoms have reversed. రివర్స్. Okay. Hot flushes, weight gain, అన్ని water పోయాయి. retention, everything. అన్ని Everything. వెళ్ళిపోయాయి. Okay. సో నౌ షీ ఇస్ ఓకే. సో వీఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ హర్, బట్ స్టిల్ క్వశ్చన్ మార్క్, అది కన్సెప్షన్ అవుతుందా లేదా అన్నది అది పక్కన పెట్టి. పక్కన పెడితే సిమ్టమ్స్ మొత్తం రివర్స్ అయింది. ఓకే. ఓకే. సో బోన్ హెల్త్ కూడా మెనోపాజ్ కి ఏమైనా కనెక్షన్ ఉందా అండి? ఖచ్చితంగా ఉందండి. చూడండి, స్టార్టింగ్ నుంచి ఏం చెప్పాం, స్టార్టింగ్ ఫేజ్ ఎట్లా ఉంటుందంటే టీనేజ్ ఫేజ్ ఉంటుంది, అప్పుడు మెచ్యూరిటీ వస్తుంది. దాని తర్వాత ఏమవుతుందంటే బోన్లో ఎక్కువ డెన్సిటీ ఉంటుంది. ఓకే. ఓకే,
ఆ ఎక్కువ డెన్సిటీ ఎందుకు పెట్టుకుంటుందంటే బోన్, ఎందుకంటే ఇప్పుడు లాక్టేషన్ ఉంటుంది, రీప్రొడక్షన్ ఉంటుంది, దీని అన్నిటికీ ఎక్కువ కాల్షియం రిక్వైర్మెంట్ ఉంటుంది బాడీకి. ఓకే ఓకే ఓకే, అప్పుడు బాడీ ఏం చేస్తుంది అంటే ఎక్కువ కాల్షియం స్టోర్ చేస్తుంది బోన్స్ లో. ఓకే వన్స్ దట్ మెనిపాజ్ ప్రీ మెనిపాజల్ స్టేజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఆ బోన్ స్లోలీ రిలీజ్ చేసేస్తుంది, ఎందుకంటే మాకు అవసరం లేదు ఇప్పుడు, దానివల్ల రిలీజ్ చేస్తుంది, డెన్సిటీ కొంచెం తక్కువ అవుతుంది. ఓకే సో మేమేం చేస్తున్నాం అంటే ఆ బోన్ డెన్సిటీ 40s తర్వాత ఏ బోన్ డెన్సిటీ ఉందో అది 20s ఏజ్ ది ఉమెన్ తో కంపేర్ చేస్తున్నాం అండ్ చెప్తున్నాం బోన్ లాస్ అవుతుంది, ఈ ప్రోడక్ట్ వాడండి, ఆ ప్రోడక్ట్ వాడండి, ఇది బోన్ హెల్త్ మీది పాడైపోతుంది. సో దే ఆర్ సెల్లింగ్ ద ప్రోడక్ట్స్ ఆల్ దోస్ XYZ. ఓకే సో దానివల్ల వాళ్ళు వాళ్ళ బిజినెస్ చేసుకుంటున్నారు. బట్ యూ డోంట్ నీడ్ దట్ ఉమెన్స్ హెల్త్ ప్రోడక్ట్స్, దోస్ ప్రోడక్ట్స్ ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్ థింగ్స్. సో యూ నీడ్ టు గో విత్ ద న్యాచురల్ థింగ్స్. మీకేం కావాలి బోన్ హెల్త్ కి ఎక్కువ చేయాలంటే సిసెమే సీడ్స్ ఉంటాయి, చాలా మంచిది మీకు. సెసమి సీడ్స్ అంటే నువ్వులు. యా ఎగ్జాక్ట్లీ. సో అది తీసుకోండి మీరు, వీక్లీ ఒక 3-4 times దాన్ని లడ్డు చేస్తారు కదా, అవును, నువ్వుల లడ్డు చేస్తారు. అది జాగరీతో చేసి, అవును. బ్లాక్ జాగరీతో చేసి అది తీసుకోండి, చాలా మంచిది మీకు. వీక్ లో ఒక 3-4 సార్లు తీసుకోవాలి అది. ఓకే, బోన్స్ కి మంచి. బోన్స్ కి 10 times మిల్క్ లో ఎంత కాల్షియం, ఓన్లీ మిల్క్ ప్రమోట్ చేస్తారు. ఓకే, బోన్ లో ఎంత కాల్షియం ఉంటది దానికన్నా 10 times మోర్ ఇన్ సిసెమ్ సీడ్స్, రైట్? సో అది డైట్ లో తీసుకోండి. మీ ఫిజికల్ యాక్టివిటీ చేయండి, ఫిజికల్ వర్కౌట్స్ చేయండి. మేము జిమ్కి ఎందుకు వెళ్ళాలి, అది మెన్ కోసం? నో, మీరు స్ట్రెంథనింగ్ ట్రైనింగ్ ఖచ్చితంగా చేయాలి. స్ట్రెంథనింగ్ ట్రైనింగ్ చేస్తేనే మీ మజిల్స్ ఇప్పుడు ఇట్లా కూర్చొని ఉన్నారు. ఇవన్నీ నన్నే తెలిపినట్టుగా అనిపిస్తుంది డాక్టర్ గారు. ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ అని చెప్పి నేను ఏదైనా చేయగలను కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయలేనండి. మీరు ఎన్నెన్నో పనులు చెప్పండి. మన ప్రాబ్లం అదే. We Indian women are like that. We don't want to go to gym. We don't want to go running. మేము స్ట్రెంథనింగ్ ట్రైనింగ్ చేయము. ఇప్పుడు చూడండి, ఇట్లా కూర్చొని ఉన్నాం, ఇట్లా చేస్తున్నాం, పట్ అని కూర్చుంటాను. దేనివల్ల? అది మీ మజిల్ స్ట్రెంగ్త్ ఉంది. ఆ స్ట్రెంగ్త్ ఎట్లా వస్తుంది? ఓన్లీ యోగా చేస్తే వస్తుందా? నో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఉండాలి మీ బాడీ. ఆ మజిల్స్ బిల్డ్ అవ్వాలంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇంక్లూడ్ చేయండి. అందరికీ చెప్తున్నా. ఓకే, so you will not make muscles like Arnold. I'm not telling you that. Okay, so but మీరు ఏంటంటే మా లోపల టెస్టోస్టెరాన్ ఉండదండి, అంత హై లెవెల్లో ఉండదు. టెస్టోస్టెరాన్ ఉంటే మజిల్స్ బిల్డ్ అవుతాయి. ఓకే, మేల్స్ లో ఉంటాయి టెస్టోస్టెరాన్. ఓకే, సో మనకి మజిల్స్ రావు. ఎంతన్నా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకోండి, ఎంతన్నా వెయిట్ లిఫ్ట్ చేసుకోండి, మీకు మజిల్స్ రావు. సో డోంట్ బీ ఇన్ దట్ స్టేజ్ దట్ నేను స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసేస్తే నాకు మజిల్స్ వచ్చేస్తాయి. నేను అదే అనుకుంటానండి. సో మజిల్స్ నేను ఏమనుకుంటానంటే జిమ్కి వెళ్ళిపోయి ఇవన్నీ చేసేస్తే ఇవన్నీ లావ్ అయిపోతాయి, బాబాయ్ అసహ్యంగా ఉంటుంది అని అనుకుంటాను. అందుకే నేను ఆయన జిమ్ అన్న అంటేనే పారిపోతాను నేను అక్కడి నుంచి. నేను అది కూడా చెప్పట్లేదు, ఎవరికి ఏం నచ్చితే అది చేయండి. వాకింగ్ కూడా చేయవచ్చు, బట్ కొంచెం ఒక స్ట్రెచ్ బ్యాండ్స్ వస్తాయి, అది వస్తుంది, అది తీసుకొని వచ్చి ఇంట్లో కొంచెం అన్నా చేయండి, లిఫ్టింగ్ చేయండి కొంచెం. ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో బోన్ హెల్త్ అనేది అంత ఇంపార్టెంట్. Yes. So bone health, without going for any supplementations, calcium supplementation, vitamin D supplementation, go out, take sunlight, eat sesame seeds, eat lot of greens, include lot of fruits, lot of vegetables. సో యూట్రస్ రిమూవల్ హిస్టరెక్టమీ, ఇది నేను మా ఫ్యామిలీలోనే 2-3 యూట్రస్ తీశారు, నా ఫ్రెండ్కి తీశారు. సో నార్మల్లీ ఏమంటారంటే యూట్రస్ తీసేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి బాడీలో అని అంటారు. నిజమేనా అండి అది? ముందు అది టాపిక్ లో వెళ్ళే ముందు నేను ఒక టాపిక్ ఇక్కడ హైలైట్ చేయాలి. ఏంటంటే మీరు వెళ్ళి గూగుల్ చేసుకోండి, ఏ న్యూస్ అన్నా చదవండి. దే ఆర్ లాట్ ఆఫ్ స్టడీస్ విచ్ ఆర్ సేయింగ్ అవుట్ ఆఫ్ 5 hysterectomies which are done in India, one is unnecessary. One is unnecessary. 5 ఆపరేషన్స్ లో ఒకటి unnecessary. ఎలా తెలుస్తుంది సార్ మనకి unnecessary అని? స్టడీస్ చేశారు, ఎవరికి చేశారు, మీకు ఏం ప్రాబ్లం, అది వితౌట్ రిమూవింగ్ ఆల్సో మీరు సాల్వ్ చేయగలరా దాన్ని మెడిసిన్ తో? వేరే చాలా ఉన్నాయి ఆప్షన్స్, నేను మాట్లాడతాను దాని గురించి. లేకిన్ మీరు ఆబ్వియస్లీ చేయవచ్చు. ఓకే, సో ఆ ఆప్షన్ 5 లో ఒక్కటి ఇక్కడ వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు మిగిలింది 4. ఓకే, ఆ 4లో దేర్ ఆర్ పాసిబిలిటీ అన్ని లాస్ట్ రిజార్ట్ ఉండాలి, అది హిస్టరెక్టమీ, రైట్?
సో ఆ ఆపరేషన్ అన్న యూట్రస్ రిమూవల్ ఆపరేషన్ లాస్ట్ రిజార్ట్ లో చేయాలి. ఇంకా వేరే ఆప్షన్ So, లేదు వేరే అని అనుకున్నాం. option లేదు, అన్ని ట్రై చేసుకున్నాం, ఇంకా అవ్వట్లేదు అనే టైం కి చేయాలి. అది ఎందుకు కాంప్లికేషన్ నేను చెప్తాను తర్వాత. Okay. బట్ ఫస్ట్ ఏంది వేరే ఆప్షన్స్ ఏముంటాయి? ఓకే. సో ఎందుకు చేయాలా? ఫస్ట్ నెంబర్ 1 ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. ఓకే, ఎక్కువ ఫైబ్రాయిడ్స్ వచ్చేస్తే ఎక్కువ సైజ్ గ్రో అయితే అది ప్రాబ్లం. ఎండోమెట్రియోసిస్ లాస్ట్ ఎక్స్ట్రీమ్ స్టెప్. ఓకే. ఎవ్రీ మంత్ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలా పెయిన్ తో, అది అవుతుంటే ఇంజెక్షన్స్ అవుతుంటే ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయింది. ఓకే. అది ఒక థింగ్ కి చేస్తారు. Okay. అండ్ క్యాన్సర్స్ ఏమైనా వస్తే Okay. దానికి రిమూవ్ చేస్తారు. దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ విచ్ యాక్చువల్లీ ఇంపార్టెంట్ అన్నప్పుడు చేయాలి, చేస్తారు Okay. నార్మల్లీ. Okay. సో దీంట్లో కూడా ఫైబ్రాయిడ్ అయితే, పెద్ద పెద్ద సిస్ట్ అయితే, పాలిప్స్ అయితే, లేకపోతే మీకు ఎక్స్ట్రీమ్ ఎండోమెట్రియోసిస్ అయితే కూడా హ్యావ్ యూ ట్రైడ్ ది అదర్ ఆప్షన్స్ ఆర్ నాట్? ఓకే. అది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. Okay. అదర్ ఆప్షన్స్ లో ఏం వస్తుందంటే ఫస్ట్ వచ్చేది ఏ డాక్టర్ చెప్పరు ఇది, మీ లైఫ్ స్టైల్ చేంజెస్. ఓకే, వీ హ్యావ్ అవాయిడెడ్ మల్టిపుల్ హిస్టరెక్టమీస్. మనం అవాయిడ్ చేసాము. ఆ యూట్రస్ ఆల్మోస్ట్ ఒక యూకే క్లయింట్, రైట్? సో అతనికి యూట్రస్ రిమూవ్ చేయాలని చెప్పారు. యూకేలో ఉంటారు, 48 to 50 ఏజ్. ఓకే. సో ఎవ్రీ మంత్ టూ మచ్ పెయిన్ ఉండేది బికాస్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అలాంటివి ఉంటే. ఓకే, సో అతను మా దగ్గర వచ్చారు. వస్తే ఇలా రిమూవ్ చేయమంటున్నారు మాకి ఇక్కడ. సో నేను ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. మా పార్ట్ కదా, ఒక పార్ట్ ఎందుకు తీసుకోవాలి అంటే మేము చెప్పాం ఈ లైఫ్ స్టైల్ ఫాలో చేయండి, యూ విల్ ఫీల్ రిలీఫ్ అని చెప్పాము. సో ఫాలో చేసింది 4 months లోనే రిలీవ్ అయిపోయింది. అండ్ షీ ఈస్ స్టిల్ మెయింటైనింగ్ అ గుడ్ లైఫ్ స్టైల్. సో ఆ ఫస్ట్ వచ్చేది మీ లైఫ్ స్టైల్. మీరు అది చేంజ్ చేస్తున్నారా, యాక్చువల్లీ వర్క్ చేస్తున్నారా మీ ఫుడ్ హ్యాబిట్స్ పైన? మీ ప్రాసెస్డ్ ఫుడ్, మీ ప్యాక్డ్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేస్తున్నారా? ఆయిల్ తక్కువ చేస్తున్నారా? ఫ్యాటీ ఫుడ్స్, అసిడిక్ ఫుడ్ బాడీకి ఏముంటుందో అది అవాయిడ్ చేస్తున్నారా? దాని తర్వాత ఫిజికలీ యాక్టివ్ ఉన్నారా లేదా? మీ మైండ్లో స్ట్రెస్ ఎట్లా ఉంది? ఆబ్వియస్లీ ఆ ఏజ్లో పిల్లలు ఉంటారు, పిల్లలు పెళ్ళి, ఆ స్ట్రెస్, ఆ మొత్తం స్ట్రెస్ని డౌన్ చేస్తున్నారా, మేనేజ్ చేస్తున్నారా స్ట్రెస్ని? ఇవన్నీ కంట్రోల్ చేస్తేనే 50%, 60% ఆఫ్ ద కేసెస్ గో అవే. నెక్స్ట్ పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, ఆబ్వియస్లీ కొంచెం సైజ్ కన్నా పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. దానికి వితౌట్ హార్మింగ్ యూట్రస్ ని మనం తీయవచ్చా? మయోమెక్టమీ అంటారు దాన్ని. ఓకే, సో అది మొత్తం యూట్రస్ తీయకుండా ఓన్లీ ఫైబ్రాయిడ్ ని తీయవచ్చా? అది ఒక ఆప్షన్ ఉంది. ఇంకా ఒక ఆప్షన్ కొన్ని హార్మోనల్ థెరపీ ఇస్తారు, HRT అని. అది ఎక్స్ట్రీమ్, దాని కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. బట్ కంపారిటివ్లీ వీఆర్ సేవింగ్. సో అది ఒకటి ఆప్షన్ ఉంటది. అండ్ వేరేది చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఎంబులైజేషన్ టెక్నాలజీ వచ్చింది కొత్తది. ఏంటంటే ఇంజెక్ట్ చేస్తారు, ఒక కెమికల్ ఇంజెక్ట్ చేస్తారు, ఓన్లీ ఆ ఫైబ్రాయిడ్ కే, ఆ ఏరియాకే ఇంజెక్ట్ చేసేస్తారు. అది బ్లడ్ సప్లై మొత్తం కట్ అయిపోతుంది దానికి. మొత్తం బ్లడ్ సప్లై కట్ అయిపోతే అక్కడ న్యూట్రిషన్ వెళ్ళదు, అది గ్రో అవ్వదు. కొంచెం టైం తర్వాత ష్రింక్ అయ్యి 3-4 months 5 months లో మొత్తం వెళ్ళిపోతుంది. సో డబ్బులు ఎక్కువ పోతాయి, బట్ యు ఆర్ సేవింగ్ యువర్ పార్ట్, రైట్? సో ఇది మొత్తం ఎందుకు చెప్తున్నానంటే ఎవరు యూట్రస్ రిమూవ్ చేసుకున్నారో వాళ్ళకి చూసారు 35% ఇంక్రీజ్ ఆఫ్ హార్ట్ అటాక్ రిస్క్ ఉంది. ఇట్ ఈస్ బీన్ స్టడీస్ లో ప్రూవ్ అయింది థింగ్. ఓకే, సో దాని వల్ల మనం ఏం చేయాలంటే లాస్ట్ రిజార్ట్ పెట్టుకోవాలా, లాస్ట్ ఆప్షన్. ఒకవేళ నా ఉండేది ఇప్పుడు ఎప్పటి వరకు ఉంటాను నాకే తెలియదు, ఉండే లైఫ్ కూడా పాడైపోతుంది కదా. ఎవ్రీ మంత్ నేను హాస్పిటల్ వెళ్ళాలి రావాలి, అది చాలా ఎక్స్ట్రీమ్ అయిపోతుంది. నేను లైఫ్ స్టైల్ చేంజెస్ చేశాను, ఇవి మొత్తం ట్రై చేశాను సార్, మయోమెక్టమీ అవ్వలేదు, థెరపీ చేసుకున్నారు, ఎంబులైజేషన్ కూడా కష్టం అన్నారు డాక్టర్, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు లాస్ట్ కి వెళ్ళి మీరు రిమూవ్ చేసుకోవాలా. బట్ మన ఎన్వైరన్మెంట్ లో ఎలా అంటే ఫస్ట్ ఆప్షనే, మీకు పిల్లలు లేవు కదా, తీసేస్తాం. ఈజీ. పిల్లలు ఇప్పుడు యు వాంట్ టు కన్సీవ్, లేదు ఇప్పుడు ఈ ఏజ్ లో ఎవరు కన్సీవ్ చేస్తారు? లేదు కదా, మెనోపాజ్ కూడా రిమూవ్ చేసాను. ఇప్పుడు నేను ఇంకొక క్వశ్చన్ మిమ్మల్ని దీనికి కనెక్టెడ్ క్వశ్చన్ అడుగుతున్నాను.
సో ఇన్ని రోజులు నేనేమనుకున్నానంటే లాస్ట్ టైం మీ దగ్గరికి వచ్చినప్పుడు నాకున్న నాలెడ్జ్లో మీరు ఒట్టి కన్సీవ్ చేయడానికి హెల్ప్ చేస్తారేమో అని అనుకున్నా, కానీ నాకు తెలిసి మీరు యూ హెల్ప్ ఇన్ ఆల్ ద వేస్. సో ఇప్పుడు మేము కాన్సన్ట్రేట్ చేసేది మీరు కన్సీవింగ్ లో. ఓకే ఓకే, కానీ వాళ్ళు వస్తారు కొంతమంది, ఓకే చాలా ఫోర్స్ చేస్తారు మాకి, బట్ మేము క్లియర్ గా చెప్పేస్తాం మాకి మా ప్రోగ్రామ్ ఉండేది అది ఉంది, కొంచెం మోడిఫికేషన్ చేయాలా, ఆ గ్రూప్ లోనే ఉంటారు మీరు, మేము మళ్ళీ సపరేట్ గా చేయడానికి కష్టం పడుతుంది. ఓకే ఓకే అయితే ఒప్పుకుంటారు, ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి ఫాలోవర్స్ మీది, కొంచెం ట్రస్ట్, వేరే వాళ్ళకి ట్రస్ట్ చేయకపోతే మీకే ట్రస్ట్ చేస్తాం, అలాంటప్పుడు మీరు తీసుకుంటారు. ఓకే ఓకే, సో ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను నాకు కుదిరినంత వరకు. రియాలిటీ వర్సెస్ నాట్ రియాలిటీ అనుకుందామండి. ప్రోటీన్, హై ప్రోటీన్ డైట్ ఈస్ ఆల్వేస్ గుడ్ ఫర్ ఉమెన్స్ హెల్త్. ఉమెన్ హెల్త్ కి హై ప్రోటీన్ డైట్ ఆల్వేస్ ఇంపార్టెంటా? ఇది ఏంటంటే మన ఇవాళ ఏమైపోయిందంటే ప్రోటీన్ 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 అని చాలా అండి, చాలా మిత్ అయిపోయింది. ఇప్పుడు ఒక్క పర్సన్ ని నా ముందు తీసుకొని వచ్చి పెట్టండి, ఈ పర్సన్ కి ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అని, ఏదన్నా ఒక్క ప్రాబ్లం ఉందా ఈ ఒక్క పర్సన్ కి? ఎప్పుడన్నా ఎవరన్నా చూసారా? డెఫిషియన్సీ మూలన నాకు తెలియదు కానీ ఎక్కువ మూలన ప్రాబ్లమ్స్ వస్తున్నాయని నాకు తెలుసు. ఎందుకునంటే ఎవరో లేరు, నా ఎదురుగా మా ఆయనే ఉన్నాడు. బికాస్ ఇంద్రాకి ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వలన ఇలానే ప్రోటీన్ 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 120 grams ఆఫ్ చికెన్ ఇన్ ద మార్నింగ్, 120 grams చికెన్ ఇన్ ద ఆఫ్టర్నూన్, అలాగా అయ్యి మా ఆయనకి గౌట్ ప్రాబ్లం వచ్చింది. దాన్ని ఆయన ఇప్పుడు మొత్తం తగ్గించుకున్నాడు, ప్రోటీన్ తగ్గించుకొని. సో దేర్ ఈస్ ఎ బిగ్ మిత్, బికాస్ ప్రోటీన్ ని చాలా ప్రమోట్ చేస్తున్నారు, ప్రోటీన్ ప్రోటీన్. యాక్చువల్లీ అట్లా కాదు. ప్రోటీన్ అనేది ఎవ్వరు 3 times తింటున్నారంటే వాళ్ళ బాడీలో పోతుంది, సఫిషియంట్ అమౌంట్ లో పోతుంది. ఓకే, ఎక్సెస్ ఎప్పుడన్నా పోతే బాడీలో ఆ రోజే ఎక్స్క్రీట్ చేసేస్తుంది, మా మసిల్స్ లో వచ్చి ఆర్నాల్డ్ అయిపోయింది. ఓకే, అది అట్లా అవ్వదు బాడీ. అండ్ ద లివర్ అండ్ యువర్ కిడ్నీస్ నీడ్ టు ఫిల్టర్ ఇట్ అవుట్, బయట బర్డెన్ చేసేస్తున్నారు. సో ఈ రోజుల్లో మీరు చేసేది డయాలసిస్, ఇంత మంది డయాలసిస్ కి వెళ్తున్నారు, దానికి కారణమే ఓవర్ యూసేజ్ ఆఫ్ న్యూట్రిషన్. అందుకని ఎక్కువ ప్రోటీన్ తినకండి అమ్మా, ఏదైనా మితంగా తినండి. సో ఇది దిస్ ఇస్ అప్లికబుల్ ఫర్ విమెన్ అండ్ men, both the health. Even if you are doing gym also, you should not take that protein powders అన్ని కాదు, స్ప్రౌట్స్ తీసుకోండి. న్యాచురల్ ప్రోటీన్స్ ఎక్కడి నుంచి బ్లాక్ చనాలో చాలా ఉంటుంది, బీన్స్ 28% ఆఫ్ ప్రోటీన్స్ ఆర్ దేర్. రాజ్మాలో రాజ్మా ఉంటుంది, చాలా ఉంటాయి. అండ్ ఆల్ అమైనో యాసిడ్స్ యు విల్ గెట్ ఇట్ ఇన్ దట్. అలా ఉండదు ఓన్లీ నేను రెడ్ మీట్ తీసుకోవాలి, చికెన్ తీసుకోవాలి, ఫిష్ తీసుకోవాలి, అలా ఏం లేదు. ఓకే, రెండోది, సో కాల్షియం డెఫిషియన్సీ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ osteoporosis. What is osteoporosis? What is osteoporosis? So osteoporosis is the bone issues, bone problem వచ్చేస్తుంది. ఓకే, సో అది యాక్చువల్లీ ఏంటంటే అది ఆస్టియోపోరోసిస్ ఉంది, మీరు కాల్షియం సప్లిమెంట్ తీసుకోవాలంటే చెప్పేస్తారు. బోన్ ప్రాబ్లం వస్తే మీకు ఏమేస్తారు? నాకు కాలు నొప్పి ఉంది అంటే ఫస్ట్ ఇచ్చేది కాల్షియం. సో అది ఆస్టియోపోరోసిస్ కి సంబంధించి కాల్షియమే కాదు, చాలా మినరల్స్ ఉంటాయి బోన్ హెల్త్ కోసం. అండ్ ద మోర్ వీఆర్ టేకింగ్ ద ప్రాసెస్ ప్రోటీన్ అని అది అని మేము ఏది నాన్ వెజ్ తీసుకుంటున్నామో దట్ ఈస్ యాక్చువల్లీ లీచింగ్ అవుట్ ద కాల్షియం ఇన్సైడ్ అవర్ బోన్. ఆ బోన్ నుంచి మొత్తం లీచ్ అవుట్ చేసి కాల్షియం మొత్తం ఆ అసిడిక్ ఎన్వైరన్మెంట్ చేసేస్తుంది నాన్ వెజ్ అంతా ఓవర్ వెళ్ళి. ఇప్పుడు మనకి బోన్ కి కాల్షియం తో పాటు ఇంకేమేం కావాలి? చాలా ఉంటాయి, పొటాషియం కూడా కావాలి, జింక్ కూడా కావాలి, వేరే అన్ని కావాలా. మీరు ఏం ఫోకస్ చేస్తున్నారు? కాల్షియమే ఫోకస్ చేస్తున్నాం. అందుకోసం ఒక్క నేచర్ది ఒక్క థింగ్ చెప్పండి నాకు, నేచర్ నుంచి ఓన్లీ కాల్షియం ఎక్కడన్నా ఉందా? నేచర్ లో ఓన్లీ కాల్షియం గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి, ఓన్లీ కాల్షియం ఉంటుందా దాంట్లో? ఉండదు. ఏ నేచర్ లో కూడా ఒక్క విటమిన్ ఒక్క మినరల్ ఉండదు. ఎందుకంటే భగవంతుడు ఏం చేశాడంటే ఒక్క విటమిన్ ఇంపార్టెంట్ అండి మీకు, బట్ దాంతో పాటు వేరేది కూడా కావాలా అని ఆ గ్రీన్ లీవ్స్ క్రియేట్ చేశారు మీకు. ఓకే, అది ఎప్పుడు తింటారో మీరు, అది ఎప్పుడు బాడీలో వెళ్తుంది, అది మొత్తం అన్ని అబ్జర్వ్ చేసి మా హెల్త్ కి మంచిగా చేస్తుంది.
Okay. ఓన్లీ సపరేట్ గా కాల్షియం తీసుకుంటే దాన్ని అబ్జర్వ్ చేయడానికి వేరే కావాలి, ఓకే, దాన్ని అబ్జర్వ్ చేయడానికి మళ్ళీ థర్డ్ కావాలి, దాన్ని అబ్జర్వ్. సో నేచర్ అట్లా స్ట్రక్చర్ చేసి మనకి ఇచ్చేసింది, అది అట్లా తీసుకోండి సపరేట్ మనం గా నేచర్ మీద తీసుకోకండి. కంటే ప్రాసెస్డ్ థింగ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం Right. నా ప్రకారం. మెనోపాజ్ ఇస్ అ మెడికల్ కండిషన్ దట్ నీడ్స్ ఎక్స్టెన్సివ్ ట్రీట్మెంట్. ఎక్స్టెన్సివ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఎక్స్టెన్సివ్ ట్రీట్మెంట్ అంటే మేము ఎప్పుడు గైనిక్ దగ్గర ఎప్పుడు డాక్టర్ దగ్గర వెళ్తే మెనోపాజ్ వచ్చేసిందంటే హెచ్ఆర్టీ అనేది ఒక హార్మోనల్ అవును, థెరపీ, టెస్ట్. అది హార్మోనల్ థెరపీ డ్రగ్స్ ఇస్తారు, అవును అవును. దానివల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. సో మీరు వర్క్ చేయండి, ఇది నార్మల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు అన్ని హార్మోనల్ పిల్స్ ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి కదా, అవును. 20 years బ్యాక్ లేవు, ఉండే. ఏం లేవు. సో వీ డోంట్ నీడ్ ఎక్సెస్ ఆఫ్ మెడికేషన్స్. ఏమంటే కొంచెం మంచి లైఫ్ స్టైల్ అన్న ఖచ్చితంగా చేసుకోవాలి, మా థింకింగ్ కొంచెం మంచి మార్చుకోవాలి. మెడిటేషన్ కొంచెం చేయాలా, కామ్ ఉండాలా, నెగటివిటీ నుంచి దూరం ఉండాలా, ఇవన్నీ చేసుకుంటే కొంచెం సాల్ట్ ఇంటేక్ తక్కువ చేయాలా. ఓకే సాల్ట్ ఇంటేక్ ఎప్పుడు వెళ్తుందో అది వాటర్ రిటెన్షన్ చేస్తుంది ఎక్కువ. ఓకే. సో ద కైండ్ ఆఫ్ ఎక్కువ సాల్ట్ తీసుకోకూడదు. ఎక్కువ సాల్ట్ ఈవెన్ ప్రాసెస్ ఫుడ్ లో మొత్తం సాల్ట్స్ ఉంటాయి, అవును. రైట్? సో ఆల్ దిస్ సాల్ట్ కొంచెం తగ్గించాలి. కానీ When ఇంకొకటి cooking కూడా. ఒక మిత్ కూడా ఉంది, సాల్ట్ తక్కువ తింటే మన బోన్స్ వీక్ అయిపోతాయి. సో నిజంగానే తక్కువ సాల్ట్ తింటే లో బీపీస్ వాటి మూలన వస్తుందా? చూడండి, వెరీ మిత్ ఇది, వెరీ సింపుల్ మిత్ అంటున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడు ఎక్కువ సాల్ట్ తింటే అది హై బీపీకి లీడ్ చేస్తుంది కదా, అవును. ఆ రీజన్ వల్ల ఏం చెప్పేస్తారు, తక్కువ తింటే తింటే low లో BP. బీపీ వచ్చేస్తుంది అని. అట్లా ఏం లేదు. సో ఎక్కువ తింటే ఎక్కువ వాటర్ రిటెన్షన్ అవుతుంది బాడీలో. ఓకే. సో నేను చెప్పట్లేదు తక్కువ అంటే మీ ఫుడ్ లో తక్కువ చేసేయండి, ఫుడ్ లో ఎంత తినాలి టేస్ట్ కి అంతే తీసుకోండి. తినాలి. ఎక్సెస్ ఎక్సెస్ ప్రాసెస్ ఫుడ్, ప్రాసెస్ దాంట్లో అంతా అదే ఉంటాయి. అవును. ఆయిలీ థింగ్స్ అవన్నీ అన్ని దాంట్లో సాల్టే ఉంటాయి. అవును. సో Okay? దట్ వి హావ్ టు అవన్నీ కట్ avoid. డౌన్. అంతే. ఇంకోటి, హెవీ బ్లీడింగ్ అండ్ పెయిన్ఫుల్ పీరియడ్స్ ఆర్ జస్ట్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అ ఉమెన్. అంటే ఆడది అన్న తర్వాత చాలా మంది, అంటే ఇది నేను కనెక్ట్ అవుతున్నాను దీనికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ మనం ఇలా ఉన్నాం, ఐఎమ్ యాక్టివ్, సడన్లీ ఆఫ్టర్నూన్కి పీరియడ్స్ వస్తాయి. పీరియడ్స్ వచ్చిన వెంటనే తెలియని ఒక వీక్నెస్ బాడీలో వచ్చేస్తుంది. ఇట్ మైట్ బి అ స్పాన్ ఆఫ్ ఓన్లీ 1 hour, కానీ ఆ 1 hourలో ఒక ఫుల్ బాడీ చేంజ్ అయిపోతుంది. బాడీ చేంజ్ అయినప్పుడు మన ఇంట్లో వాళ్ళకి మనం ఎగ్జాజరేట్ చేస్తున్నామని అనుకుంటారు. గంట క్రితం బాగున్నావు కదా, ఇప్పుడు సడన్గా నడుము నొప్పి అంటున్నావు ఏంటి, ఇప్పుడు సడన్గా ఏంటి ఇది అంటున్నావు, ఎప్పుడు ఉండేదే కదా, ఎవ్రీ మంత్ ఉండేదే కదా అంటే దే టేక్ విమెన్ లైట్లీ. ఇక్కడ ఐఎమ్ సారీ బట్ దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. విమెన్ని చాలా లైట్గా తీసుకుంటారు. ఏంటి అని అంటే ఇది ప్రతి నెల జరిగేదే కదా, సో దీంట్లో ఏముంది, వాట్ ఈస్ న్యూ. బట్ చాలా మందికి తెలియదు ఏంటంటే ఈ మంత్ ఉన్న ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ మంత్ ఉండదు, ఆ మంత్ ఉన్న ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ మంత్ ఉండదు. ఎవ్రీ మంత్ ఇట్ ఈస్ డిఫరెంట్. సమ్ టైమ్స్ కడుపు నొప్పి ఉంటుంది, సమ్ టైమ్స్ నడుము నొప్పి ఉంటుంది, సమ్ టైమ్స్ అన్ని నొప్పులు ఉంటాయి, రైట్? సో ఇది చాలా మందికి అర్థం కాదు. అర్థం కాక వాళ్ళు ఏమనుకుంటారంటే వీఆర్ ఓవర్ యాక్టింగ్ ఆర్ వీఆర్ ఓవర్ రియాక్టింగ్, ఈ రెండు అనుకుంటారు. వాట్ డూ యూ సే? దాంట్లో ఏమంటే ఎవ్రీ మంత్ డెఫినెట్లీ డిఫరెంట్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం మాట్లాడేది ఏంటంటే ఈ రోజుల్లో కొంచెం ఎక్కువ అయిపోతుంది. ఓకే, నార్మలీ బిఫోర్ ఉండే వాళ్ళకి ఓకే 1-2 daysలో అది పెయిన్ వస్తుంది, కొంచెం అది ఉంటుంది, అది కరెక్ట్ అయిపోతుంది. బట్ ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఆల్ 6 days 7 days పెయిన్లో పోతుంది చాలా మందికి. దానికి ముందు కూడా అండి, బిఫోర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, లెగ్ పెయిన్స్ ఉంటుంది, దాని తర్వాత 15 days బ్లీడింగ్ కూడా ఉంటుంది జనాలకి, రైట్? సో ఇది నా పార్టీ అనుకుని ఉండిపోతారు. వాళ్ళు డాక్టర్ దగ్గర వెళ్తే ఇది పీరియడ్ రావడానికి ఒక మందు ఉంటుంది, పీరియడ్ ఆపడానికి ఒకటి. సో అది ఇస్తారు, ఇది ఇస్తారు. సో మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏం చేయాలా, మళ్ళీ అదే ప్రాబ్లం వస్తుంది కదా. అప్పుడు తెలిసిపోతుంది ఈ పిల్ తీసుకోవాలా వచ్చేస్తుంది, ఆ పిల్ తీసుకోవాలా ఆపేస్తుంది. సో మనమే హ్యాబిచ్యుయేట్ అయ్యి మనమే అది యూజ్ చేస్తాం. నేను చెప్పట్లేదు అది తప్పని, బట్ 1 time అయితే ఓకే, 2 times అయితే ఓకే. కంటిన్యూస్గా అవుతుంది అయితే మీ బాడీలో ప్రాబ్లం ఉంది, మీరు వెళ్ళి ఫస్ట్ వర్క్ చేయండి బాడీ పైన, చక్కగా చేసుకోండి. అది చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. మీరు మ్యారేజ్ అవ్వలేదు అనుకోండి, అది మీ కన్సెప్షన్కి చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది.
ఒకవేళ మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా ఎవరు ట్రై చేస్తున్నారో వాళ్ళు ఒక్క బేబీ అయిన తర్వాత సెకండ్ బేబీ కోసం కూడా అలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఎప్పుడైతే కూడా ఏ స్టేజ్ లో అయితే కూడా ఇది అబ్నార్మలే, మీరు ఇది సాల్వ్ చేసుకోవాల్సిందే. సో మీరు ఎప్పుడు ఓన్లీ డిపెండెంట్ ఆన్ మెడిసిన్ ఉండకూడదు. అదే నా ఫైనల్ పాయింట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి మీకు. ఎందుకునంటే సెకండ్ టైం మళ్ళీ నేను అడిగిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎక్సైట్మెంట్ ఆపుకోలేకపోయాను. ఎందుకునంటే వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ కన్సీవ్డ్ అన్నప్పుడు ఐ వాజ్ సో ఎక్సైటెడ్, నేను మాటల్లో చెప్పలేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు మై సబ్స్క్రైబర్. ఐఎమ్ సారీ ఐ కెనాట్ రివీల్ యువర్ నేమ్, కానీ మీరు ఈ వీడియో చూస్తే మీకు తెలిసి నేను మీ గురించే చెప్తున్నాను అని చెప్పేసి. అండ్ టు ఆల్ ద పీపుల్ ఎవరైతే ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారో మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ నాన్న. ఐ విష్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ ది హార్ట్ మీరందరూ కూడా కన్సీవ్ అవ్వాలి. మీరందరూ కన్సీవ్ అయ్యారు అన్న న్యూస్ నేనే ఫస్ట్ వినాలి, మీ తర్వాత ఫస్ట్ నేనే వినాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీరు డాక్టర్తో మాట్లాడతారో ఆ తర్వాత ఇమీడియట్లీ నాకు తెలుస్తుంది. సో అది నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. అండ్ ఈరోజు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ నా లైఫ్లో నాకు పర్సనల్గా నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ నాకే కాకూడదు, మీకు కూడా ఇలాంటివి చాలా మందికి ఉంటాయనేసి ఈ వీడియో చేయడం జరిగిందనమాట. నెలకి ఒక్క పాడ్కాస్ట్ అయినా చేయాలి అని నా ఫీలింగ్. అయితే నేను వీళ్ళని హెల్ప్ అడిగాను. ఏమనంటే చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి మనము కవర్ చేయడానికి. సో నేను ఇద్దరు డాక్టర్స్కి ఏం చెప్పాను అని అంటే, మీరు ఇంకా నాకు వేరే డిపార్ట్మెంట్స్ కూడా నాకు ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. సో దట్ దేర్ ఆర్ సో మెనీ డిపార్ట్మెంట్స్ విచ్ హ్యాస్ టు బి టచ్డ్. సో చాలా ఉన్నాయి డిపార్ట్మెంట్స్. నెలకు ఒక్కటి చేసిన ఒక్క ఇన్ఫర్మేటివ్, దీంతో నాకు రెవెన్యూ జనరేట్ అవుతుందా లేదా, ఐఎమ్ నాట్ బాదర్డ్. దీంతో 10 మందికి ఉపయోగపడుతుంది. నాకు నిజంగా వెన్ ద వీడియో రిలీజ్డ్ లాస్ట్ టైం మీరు నాకు చెప్పారు నాకు కాల్స్ వస్తున్నాయి, మేము వీఆర్ అటెండింగ్ ద కాల్స్, అందరినీ ప్రోగ్రామ్స్లో పెడుతున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం నాకు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో మేము జాయిన్ అయ్యామని వాళ్ళు నాకు మెసేజెస్ పెడుతున్నప్పుడు చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఎందుకునంటే వీ హ్యావ్ టేకెన్ అ గుడ్ స్టెప్. సో థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాను సయ్యద్జీ. ఐ విల్ ట్రబుల్ యూ అ లాట్ తాయిరాజీ, బికాస్ ఐ వాంట్ గుడ్ థింగ్స్ టు కమ్ అవుట్ ఇన్ ద సొసైటీ. జనానికి చాలా నేర్చుకోవాలి, చాలా తెలుసుకోవాలి. ఇలాంటి చాలా సబ్జెక్ట్స్ ఇంకా ఉమెన్ ఓరియంటెడ్, మెన్ ఓరియంటెడ్ చాలా ఉన్నాయి. సో నెమ్మదిగా వి విల్ టచ్ 1 by 1. మేబీ అప్పుడు మీ ఫ్రెండ్స్ హెల్ప్ కూడా నాకు కావాల్సి వస్తుందేమో. అప్పుడు దయచేసి మీరు నాకు హెల్ప్ చేయాలి, ఎందుకంటే మనం ఇంకా మంచి వీడియోస్ చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ టు ఆల్ మై వ్యూవర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో టు ద సబ్స్క్రైబర్ హూ హ్యాస్ కన్సీవ్డ్, ఏ సబ్స్క్రైబర్ అయితే కన్సీవ్ అయ్యారు అని మనము ఈ వీడియో చేస్తున్నాము, ఇది వాళ్ళ సెలబ్రేషన్ మేము ఇక్కడ చేస్తున్నాం అనమాట. మీ ఇంట్లో సెలబ్రేషన్కి నన్ను పిలవలేదు కదా మీరు, అందుకనే మేము ఇక్కడ చేసుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ నాన్న. Thank you so much. So for you only. Please. So happy. Congratulations to us also. మా ఆయనకి స్వీట్లు అంటే చాలా ఇష్టం, మీకు తెలుసు కదా. సో ఐ హోప్ చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అందరికి కూడా. అండ్ మెనోపాజ్ గురించి మాట్లాడటం అనేది ఇట్స్ రియల్లీ గుడ్ థింగ్. అది ఎవరైనా తెలుసుకోవచ్చు. అదే అంటున్నాను, చాలా మంది ఏంటంటే దీని గురించి మాట్లాడడానికి సిగ్గుపడతారు, షైగా ఫీల్ అవుతారు, లేదా భయపడతారు. ఎవరేమనుకుంటారు అంటే మేడం చెప్పారు, బ్రదర్స్ ఫాదర్ అందరికీ తెలియాలి ఈ మ్యాటర్స్ అనేవి అనేది. అందరు కలిసి డిస్కస్ చేసుకుంటేనే ఫ్యామిలీస్ లో ఇలాంటి మంచి పాయింట్స్ వస్తాయి. మీలాంటి వాళ్ళు హెల్ప్ తీసుకుని డెఫినెట్లీ వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకుంటారు, డెఫినెట్లీ ఇంకా బ్యూటిఫుల్ లైఫ్ లీడ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అవేర్నెస్ క్రియేట్ అవుతుందండి. ఈ వీడియోస్ చేయడానికి మెయిన్ రీజన్ నాకు అవేర్నెస్. ఐ వాంట్ పీపుల్ టు అండర్స్టాండ్ దట్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవచ్చు. No, when we sit as a family, these things can also be discussed. ఇదేమి తప్పు కాదు అన్నది తెలియాలన్న దాని గురించే నేను ఈ వీడియోస్ చేయడం తప్పిస్తే వేరే ఉద్దేశం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అగైన్. థ్యాంక్ యూ. అండ్ 1 month లో మనం మంచి న్యూస్ విన్నాము, ఒకరు కన్సీవ్ అయ్యారని. ఇంకా బోల్డ్ అని న్యూస్లు వినాలని మేము చాలా వెయిట్ చేస్తున్నాము. విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరికి, కన్సల్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టాటా బాబాయ్, లాట్స్ ఆఫ్ లవ్. మా నీలి మేఘాల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి.